కాదు నీ అకౌంట్ ఎందుకు అసలు నీకు అకౌంట్ చెప్పు చెప్పు ఎందుకు నీకు అకౌంట్ వాటర్ బాటిల్ ఎందుకంటే రమ్మంటానికి ఎందుకు నాకు అకౌంట్ ఎందుకు ఎందుకమ్మా నాకు అకౌంట్ ఉండని ఉండకపోనికి ఎందుకు అరే నేను ఒక్కొని పోతున్నా అంటే మీరెందరు కొట్టుకుంటారు నాకు అర్థం. నేను వంశీ ఇద్దరం వెళ్తున్నాం తిని శ్వేత బక్క చాలా తిని ఇది కూడా తిని అంతే వంశీ నేను తిన్నాక నువ్వు చెప్తా తిని ఇది కూడా తిని తిని థ్యాంక్ యూ వంశీ నీళ్ళు ఖరాబ్ పోయి నువ్వు కూడా వద్దు బో నువ్వు అయ్యా ఎందుకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వీడియో తీస్తాం అనమాట. నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది వీడియో స్టార్ట్ చేయగానే. ఎందుకంటే గైస్ ఎట్లా అంటే నాకైతే చాలా లీవ్స్ దొరుకుతలే అనమాట. జాబ్ ఎక్కిన కొత్త జాబ్ అనమాట. అది లీవ్స్ ఇస్తలేరు అసలు మా మేనేజర్. నేనేమో మార్నింగ్ షిఫ్ట్ చేస్తున్నా, ఐరిస్ ఏమో నైట్ షిఫ్ట్ అనమాట. ఇద్దరికి టైం సెట్ అయితే లేదు. నాకు సండే సాటర్డే అసలు వీక్ ఆఫ్ ఉండదు. ఆమెకు సాటర్డే సండే వీక్ ఆఫ్ అనమాట. అయితే ఈరోజు నేను వీక్ ఆఫ్ తీసుకున్నా. ఐరిస్ కూడా June 2 కాబట్టి మనకి వీక్ ఆఫ్ దొరికింది. ఐరిస్ కి ఐరిస్ వాళ్ళ ఫ్రెండ్ కి ఇద్దరు కలిసి మనం లొల్లి పెడదాం గైస్. ఎట్లా అంటే ఇప్పుడు ఐరిస్ అకౌంట్ పోయింది అనమాట. ఒక 10-15 days అవుతుంది. ఆమె చాలా బాధపడుతుంది. అకౌంట్ ని రికవర్ చేయడానికి నేను చాలా ట్రై చేసిన గైస్, అది వస్తలేదు అకౌంట్. వాళ్ళని ఉంటే హెల్ప్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఎట్లా అంటే అకౌంట్ పోయిందని చెప్పి ఆమె ఫుల్ అంటే ఫుల్ డిప్రెషన్ లో ఉంది. ఇప్పుడు శ్వేతతో మనం కొంచెం ఆమెను ఇరిటేట్ చెప్పేసాం, శ్వేతకి చెప్దాం అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఐరిస్ ని పికప్ చేసుకోనికి పోదాం గైస్. నాకైతే కోపం వస్తుందా, నా పాము లేక బుస్ 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 అని ఉందన్నమాట. ఫోన్ చేసినప్పుడల్లా నా అకౌంట్ ఏమైంది అని చెప్పి దమ్ చేస్తుంది. ఇప్పుడైతే మనం ఈరోజు ఆ అకౌంట్ ట్రై చేసినట్టు చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. అకౌంట్ అయితే రప్పిద్దాం గాయస్. 4K ఫాలోవర్స్ ఉన్నారనమాట. నాట్ ఈజీ టు గెట్. మనమైతే ఐరిస్ ని పికప్ చేసుకున్న తర్వాత శ్వేతను కూడా పికప్ చేసుకొని ఇంటి దగ్గర స్పాట్ ఉంది అనమాట, సన్సెట్ స్పాట్. అక్కడికి వెళ్దాం గాయస్, లెట్స్ గో. సో గాయస్ వచ్చారు గాయస్, ఇద్దరిని పికప్ చేసుకునే వరకు టైం అయింది. ఇలా నార్మల్ తయారే అంటే ఎట్లా తయారయ్యారు గాయస్, మొత్తం ఇట్లా తయారయ్యేవే మీరంతా. ఎట్లుంటారు తెలుసా గాయస్, ఇలా అయితే అరే సన్సెట్ పాయింట్ పోతున్నాం, సన్సెట్ పాయింట్ పోతున్నాము. అన్ని వాటర్ బాటిల్ ఇప్పుడు కాదు తీసుకొచ్చి. ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే తీసుకురా పోయి నువ్వు కూడా. వద్దు బో నువ్వు. అయ్యా ఎందుకు అట్లా సీరియస్ ఇద్దరు, నాకు అర్థమైతే ఇప్పుడు స్టార్టింగ్ లోనే. సో గాయస్ మనం లొల్లి పెట్టక ముందుకే సీరియస్ గాయస్. సో గాయస్ మనమైతే ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం అనమాట. మా ఇంటి దగ్గరనే ఇది తీసుకోవచ్చు. ట్రెక్కింగ్ అంటే ట్రెక్కింగ్ గాయస్ ఇది చిన్న ఇట్లా వాకింగ్ ది పాత్ ఉంటాయి అనమాట. చిన్న వాకింగ్ చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తారు. తీసుకురావడానికి తయారైనా నేను, నన్ను ఇంకా వాకింగ్ చేపిస్తున్నావు. నేను ఎవరు అడగలేదా? వాకింగ్ ఆల్రెడీ పక్కకు నన్ను ఇంకా వాకింగ్ చేపిస్తున్నాడు. జేబీ నీకు అవసరం వాకింగ్? ఉరుకురాను. సో గాయస్ మనం అయితే ఇప్పుడు ఐరిస్ అకౌంట్ పోయింది తెలుసా నీకు? మంచి పని అయింది. కాదు నీ అకౌంట్ ఎందుకు అసలు నీకు అకౌంట్ చెప్పు ఎందుకు నీకు అకౌంట్? వాటర్ బాటిల్ ఎందుకంటే రమ్మంటానికి ఎందుకు నాకు అకౌంట్ ఎందుకమ్మా నాకు అకౌంట్ ఉండని ఉండకపోనికి ఎందుకు? నువ్వు ఖుషి అవుతున్నావు. మంచి పని. సో గాయస్ నాకైతే చాలా బాధ అవుతుంది గాయస్, ఎందుకంటే నువ్వు కూడా చెప్పిన విషయం కాదు అది. గాయస్ మనమైతే ఇది మొత్తం మిలిటరీ ఏరియా అనమాట. ఇక్కడికి రావద్దనమాట, ఎంట్రీ లేదు, ఎంట్రీ ప్రొహిబిటెడ్ అనమాట. మనమైతే సరే ప్రాజెక్ట్ వర్క్ అదే ప్రో ఇట్లా వస్తుంటారు అనమాట అందరూ. ఇట్లా వచ్చేసి ఇట్లాంటి వాళ్ళు వస్తారని చెప్పేసి సీజ్ చేసేస్తారు ప్లేస్ ని తెలుసా?
ఇది లోపల పోతే మిలిటరీ వచ్చి కొట్టేస్తారు. రేపటి నుంచి ఎవరిని రాని అడిగా నేను అందుకే మన గేట్స్ అవి క్లోజ్. అటు నుంచి వచ్చేప్పుడు కూడా చూడట్లే అనమాట లోపలికి ఎంట్రీ. చాలా ఇద్దరు కలిసి గుట్ట ఎక్కాలి. ఏ గుట్ట పైన గుట్ట ఎక్కాలి అది ఎక్కాలి, అదే ఛాలెంజ్ ఇప్పుడు. ఇది ఎక్కుతా. ఇగో ఆ సింబల్ అది మిలిటరీ సింబల్ అనమాట. అక్కడ ఉంది కదా అది. అది మిలిటరీ సింబల్, ఆర్మీ సింబల్, ఉంది అది. ఆర్మీ సింబల్. లోటస్ బొమ్మేసి మిలిటరీ సింబల్. సో గైస్ సన్సెట్ చూడండి గైస్, సో బ్యూటిఫుల్. రెడ్ కలర్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. తొండ చూడండి గాయస్, తొండ. అయ్యో గాయస్, తొండ గాయస్ చూడండి. ఎక్కడ ఎక్కడ ట్రెక్కింగ్ కూడా షూ వేసుకొని ప్రాపర్ పోతారు. ఇక ఈమె చూడు చెప్పులు, ఆయన చూడు స్లైడ్స్. నేను నువ్వు కూడా అంతే, నేను ఒక్కదానే ప్రాపర్ గా వచ్చిన. ఇప్పుడు ఐరిస్ అకౌంట్ మీద వర్క్ చేద్దాం. అవును, నువ్వే చేయాలి. అందుకని నేను నీకు ఫోన్ చేస్తాను. అకౌంట్ ఐరిస్ కి అవసరమా? అవసరం. ఇగో నేను అన్ని యూట్యూబ్ లో వీడియోలు చూసుకొని నేను అన్ని అప్పటి నుంచి చేసిన. మెటా ఏఐ సపోర్ట్ ఉంటుంది చూడు, వాళ్ళకి రీషార్ట్ అయినా. నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ కి అయితే నేను చాలా మెసేజ్ చేసిన గైస్. వాళ్ళు ఏమేమో అంటారు గైస్, రాలా అకౌంట్ అంటారు డైరెక్ట్. అని చెప్తారు. ఇక ఏమని చెప్పినావు నువ్వు వాళ్ళకి? అసలు ఎందుకు పోయింది నా అకౌంట్ అని అంటే ఏమన్నారు వాళ్ళు? నార్మల్ నువ్వేమో నేనేం చేయలేదు. నా అకౌంట్ నేను వంశానికే పోయింది అకౌంట్. నో డిఫరెన్స్. అసలుకి వీడియో పోయింది, వచ్చి వీడియో అంటాను చూడు, అకౌంట్ పోయింది ఎందుకని అసలు నా బ్రెయిన్ కూడా పని చేస్తలేదు. నేను అకౌంట్ మళ్ళీ లాగిన్ చేయడానికి ట్రై చేస్తా, ఏమన్నాడు తెలుసా, యువర్ అకౌంట్ ఇస్ డిజేబుల్డ్ అని చెప్పారు. డిజేబుల్ అయితే నేను ఏం చేసిన, రికవర్ చేయడానికి ట్రై చేసిన. యూట్యూబ్ లో, చాట్ జీపీటీ లో అన్ని చూసి ట్రై చేసిన. వాళ్ళు ఏమన్నారంటే, వి విల్ రివ్యూ యువర్ అకౌంట్ అండ్ రెస్పాండ్, మళ్ళీ నీకు రెస్పాండ్ అవుతామని చెప్పి. అయితే నేను మెయిల్ కూడా రాసిన తెలుసా, పెద్ద మెయిల్ రాస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా, నేను అకౌంట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవుతలేదని చెప్పి వెళ్ళిపోయింది అని అన్నారు. నేను అన్నా నేను ఏం కంటెంట్ చేయలేదు, అట్లా ఏమంటారు అబ్యూజివ్ లాంగ్వేజ్ గానీ ఏమైనా గలీజ్ కంటెంట్ అట్లా ఏం చేయలేదు. గాయస్ అందరి అకౌంట్స్ పోతున్నాయి గాయస్, అది ఎందుకు పోతుందో మనకు తెలియదు. ఈ మా అకౌంట్ కూడా పోయింది, అది గుంపులో పోయిందా పోయింది కూడా. కొత్తగా క్రియేట్ చేసుకోవాలి, ఇంత బాధ అవుతలేదు కదా. కొత్తగా క్రియేట్ చేసుకున్నా చాలా బాధ అవుతుంది. నేను నా అకౌంట్ లోకి వెళ్ళి మెసేజ్ చేస్తున్నా గాయస్, మా అకౌంట్ పోతే మాకు ఆయన నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకో. 25K ఫాలోవర్స్ చెప్పి మజాక్ అయితలేదు. సన్సెట్ చూడు, తర్వాత అకౌంట్ గురించి తర్వాత మాట్లాడదాం. సన్సెట్ చూద్దాం ఫస్ట్. ఏ అకౌంట్ పోతే పోనీ, సన్సెట్ చూద్దాం. లైట్ అకౌంట్ కొత్త పోనీలే, మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకో. నాకు కొత్త అకౌంట్ వద్దు, నాకు మేము అడగాలనైనా ఈమెను చూస్తుంటే నాకు ఇటు నువ్వు ట్రావెలింగ్ బ్లాగ్ చేయబోతున్నాం గాయస్. ఒక్కనే సోలో ట్రావెల్ పోతున్నాం అనమాట. అవసరంలే ఇడికే నువ్వుకే సకింద డైరెక్ట్ చెప్తున్నా. అరే నేను ఒక్కని పోతున్నా అంటే మీరెందరు ఎందుకు కొట్టుకుంటారు నాకు అర్థం. నేను వంశీ ఇద్దరం వెళ్తున్నాం గాయస్. జరుగు, అది పట్టుకోమని పట్టుకో, హెల్ప్ చేయి, మీ ఫ్రెండ్ కి హెల్ప్ చేయి. ఫుల్ పోతు మొక్కంది ఊకే నాకు ఫుల్ పడతాం. వస్తే రా, లేకపోతే నేను చెయ్యి. కొట్లాడుకోదు. ఫస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రికవర్ ఎగ్జామ్ చెప్తున్నా నేను. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కూడా నాకు డేట్స్ మర్చిపోతున్నా నేను. తిని శ్వేత బక్క చాలా తిని, ఇది కూడా తిని అంతే వంశీ. నేను తిన్నాకనే నువ్వు చెప్తా. తిని ఇది కూడా తిని పట్టుకో. తిని థ్యాంక్ యూ వంశీ. నీళ్ళు ఆయన నాకు అకౌంట్ రికవర్ చేయడం హెల్ప్ చేస్తూ, నువ్వు డిస్టర్బెన్స్ చేయకు మధ్యలో, చెప్తున్నా నేను. అకౌంట్ రికవరీ చేయాలంటే పాపం అరవకురే ఇలా సన్సెట్ చూడరు అంటే పీస్ఫుల్ కోసం. సో గాయస్ పీస్ఫుల్ సన్సెట్ ఎంజాయ్ చేద్దామని వస్తే వీళ్ళు ఇద్దరు గుట్లాడుతారు గాయస్. నాకు అసలు అర్థమైతలేదు. చూడు 2 నిమిషాలు అలా అయిపోతుంది. క్లౌడ్స్ తో కవర్ అయిపోయింది సన్. ప్రసాదం కాదది, శ్వేత ఏది ఇచ్చిన ప్రసాదం. విన్నావు ఏమన్నది ఆమె? శ్వేత ఏది ఇచ్చినా ప్రసాదమే అంట.
వస్తుంది. తిను అరే తిను. ఇక నేను ఇస్తున్నా తీసుకోవా. నాకు బిస్కప్ కావాలి, అది కాస్ట్లీ. 2 కావాలి. ఒక్కటి తీసుకో. ఇది పట్టుకో. వంశీ ఇచ్చిండు. మాకేదో కడుపున వస్తుంది కడుపుని వస్తుంది అని చెప్పి ఎవరు ఇస్తారు ఫస్ట్? మేము తింటారు మనం తింటారేమా? మేము తింటాం. అసలు వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చినావు ఫస్ట్ నువ్వు? ఇట్లా చేసి అకౌంట్ అట్లా చేసి అసలు అరే పోనీ వస్తుంది అకౌంట్ వస్తుంది ఒకసారి అది చూపెట్టి అకౌంట్ చూపెట్టి అసలు ఎట్లా చూపెడుతున్నావు? దేవుడా పీడ తెలిపోయింది. ఏమో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇసంటోలో మనుషులు, ఇసంటోలో దోస్తులు ఉంటే లే అకౌంటే కాదు ఇంకేం రాదు జిందగీలో. నీకైతే నెగిటివిటీ తప్ప ఇంకేం రాదు గాయస్. నీకు మొత్తం తినేసి ఇరిగిపోయినది నాకు పెట్టిరు. వి సస్పెండెడ్ యువర్ అకౌంట్ ఐరిస్. సో సారీ ఐరిక్స్. సో సాడ్ ఆఫ్ యూ ఐరిస్. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంది తెలుసా? ఇది ఒక టెంట్ వేసుకొని మనం ఇది ఉంటే ఎట్లుంటది? పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నారు? ఉండి ఇక్కడే ఉండు నువ్వు, నేను వంశీ వెళ్ళిపోతాం. నేను వంశీ వదులుతుండు. వంశీ తీసుకెళ్ళవా? వంశీ తీసుకెళ్తాను. ఏమైంది అదెందుకు ఇస్తున్నావు? కచ్చరా లైక్ యువర్ అకౌంట్. అరే అట్లా నేచర్ మొత్తం ఎందుకు ఖరాబ్ చేస్తున్నా? బాటిల్ తీసుకో. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? వస్తుంది మళ్ళా తనకైనా వస్తుంది. వంశీ ఫుల్ కష్టపడుతున్నట్టున్నావు నువ్వు ఇంట్లో. ఆఫీస్ పోతున్నా నిద్ర లేదనుకుంటా. ముఖం గైస్ వంశీ ముఖం చూడండి. నిద్ర లేదు టార్చర్ పెడతారు గాయస్ మా ఆఫీస్ లో. వదిలేసే అవసరమా నీకు ఇవన్నీ పనులు గిన్లు? గమ్మున బ్లాగింగ్ చేస్తాను. నువ్వు మాత్రం మాత్రం జాబ్ చేయాలి ఫస్ట్ అయితే కలద్దని కుళ్ళు పోతున్నావు. ఏమైతే జాబ్ చేస్తుంది గాయస్. ఏమో మాత్రం పైసలు ఏం చేయొచ్చు. మేము చేస్తే చూసిన కుళ్ళు. పైసలు ఎందుకు తెలుసా? అబ్బా తిను మళ్ళీ ఎంత తిన్నా అంతనే ఉంటుందా మళ్ళా? అదే మా స్పెషాలిటీ తెలుసా? మేము స్పోర్ట్స్ చేస్తాం. ఏమైంది? ఎందుకు అరిచినావు అట్లా? వేడుక వయసు వచ్చినట్టుంది అందుకే గొంతు పోయింది కదా వంశీ. ఏమంటావు? అనాయింగ్ ఉంది అసలు గొంతు. ఇంటుంటేనే నాకు చిరాకు వేస్తుంది. ఫస్ట్ ఆమె ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు ఇక్కడ? అరే నువ్వెందుకు వచ్చినావు మా మధ్యలో? హలో మీ మధ్యలో కాదు. నా అకౌంట్ పోయినందుకు నేను రికవర్ చేయించుకోనికి వచ్చినా. నువ్వెందుకు వచ్చినావు? నాకు ఒక రీజన్ ఉంది రానికి. చూద్దాం. నెత్తిలో పెయిన్లు ఉన్నాయా? ఎందుకు గోక్కుంటాను? నీ దాంట్లో నేను నా నెత్తిలో ఏముండదు. సాఫ్ట్ నా నెత్తి. ఇంకనే కనిపిస్తుంటా నా బొక్కు డాండ్రఫ్. అరే ఎందుకు అట్లా ఊరికి అట్లా చేయాలా? కరెక్షన్ చేయాలా? నువ్వు పర్ఫెక్ట్ కదా, సో వర్డ్స్ కూడా పర్ఫెక్ట్ రావాలని అట్లా. నేను ఎవరు పిన్ పాయింట్ చేయదరే చూడడానికి ఇంగ్లీష్ రాదు. వంశీకి వచ్చు మంచిగా మాట్లాడుతుంటా. అరే పర్ఫెక్ట్ కాదు పర్ఫెక్ట్. బిత్తిరి సత్యలా ఎందుకు మాట్లాడుతున్నావు? పర్ఫెక్ట్ 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 దాని ఏమంటారు? సన్సెట్. నేనేమంటారు? ఇవి అంటారా నేర్పిస్తుంది అని. పాపం అకౌంట్ పోయింది గాయస్. చాలా బాధ అవుతుంది. అకౌంట్ అయినా బాధ లేదు, ఈమెకి కరెక్షన్ చేస్తుంది. అసలు దిమాకే లేదు ఆమెకి. ఈమె ఎందుకు ఊకే మధ్యలో తీసుకొస్తాను? నా కోపం తెప్పిస్తున్నావు. బాధ అవుతుంది అంత అట్లా. అకౌంట్ పోయింది కాబట్టి ఇప్పుడు ఏమనొద్దు మనం. ఎందుకంటే కొంచెం ఇప్పుడు మనం సపోర్ట్ చేయాలి. చల్లగా అకౌంట్ పోయినంత ఇప్పుడు మనం సపోర్ట్ చేయాలి. మమ్మల్ని ఎక్కించుకో. టెస్ట్ డ్రైవ్స్ ఉంటాయి కదా వాళ్ళకి. ఫస్ట్ ఐరిస్ నెక్కించుకొని ఆడికెళ్ళి కింద పడే పీరియడ్ వదిలిపోతుంది. పారాషూట్ పెట్టుకొని ఆడికి. నీకు ఎవరిస్తారు పారాషూట్ అక్కడ? హలో స్కై డైవింగ్ చేసేటోళ్ళు అందరి దగ్గర ఉంటది. నేను ఇవ్వద్దని చెప్తా. ఏం టాపిక్ నడుస్తుంది? ఏం చూస్తున్నావు? అది ఏంది? ఎందుకు అరుస్తురు? ఫస్ట్ ఆమె తెలిసి నోరు మూపి కదా ప్లీజ్. నాకు చిరాకు లేస్తుంది ఆమె మాట్లాడుతుంటే. బిస్కెట్ అంటే అనిపిస్తలేదని చెప్పి వచ్చినావా వంశీ? బిస్కెట్ అటు చూస్తున్నాం. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. జేబీ తింటా లేదు ఏం బిస్కెట్? నీకేమొద్దు. బిస్కాఫీ చెప్పండి. బిస్కాఫ్ లోటస్ లోటస్ బిస్కాఫ్. నేను తిన్నా
నేను తిన్నదంటే గాయస్ నువ్వు మాట్లాడక కొంచెం ప్లీజ్, కొంచెం గమ్మున ఉంటాయి. నాకు నువ్వు ఏమైనా కూడా ఐడియాస్ వస్తాయి నా అకౌంట్ ఎట్లా రికవర్ చేయాలని చెప్పి గమ్మునుండు. అసలు ఎందుకు నీకు అకౌంట్ అవసరం నీకు అసలు అవసరం కూడా లేదు నీకు అకౌంట్. ఎంత కంటెంట్ ఆలోచిస్తున్నా నేను రోజు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేద్దామని, ఒక ఫోటో వేసినట్లా అకౌంట్ డిజేబుల్ అయిపోయింది. అమ్మా సో గాయస్ ఈ బండ మొత్తం వేడి ఉంది గాయస్, నాకైతే కింద కాలుతుంది, వీళ్ళు ఎట్లా కూర్చున్నారేమో అని. నా జీన్స్ దొడ్డుగుంది. బాధలా తినొద్దు మనం, తినొద్దు. నువ్వు బాగా తింటుంది మస్తు. మొత్తం ఇట్లా మొత్తం డిప్రెషన్ లో పోయినప్పుడు తింటారు వాళ్ళనా, తినొద్దు. డిప్రెషన్ లో పోతే కొంచెం తింటే ఏమైతుంది అంటే జర బ్రెయిన్ పని చేస్తుంది అనమాట, ఏం చేయాలని చెప్పి. అందుకని నీ దగ్గరకు వచ్చిన వంశీ నా బ్రెయిన్ పని చేస్తలేదు అని చెప్పి, జర రిపేర్ చేసి మన ఆలోచించి ఐడియాలు ఇస్తావు అని చెప్పి. చేద్దాం చేద్దాం. అందుకే ఇట్లా పీస్ఫుల్ అయిన లొకేషన్ తీసుకొని వచ్చిన. కొత్త లొకేషన్ తీసుకొచ్చిన కరెక్ట్. సబ్స్క్రైబర్స్ అడిగినాం కదా, ఒక 1 వీక్ అవుదామో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అవును గాయస్, ఇప్పుడు ఆలే కదా ఎంత మంది ఫాలోవర్స్ అందరు ఆలే కదా, ఆలే డిసైడ్ చేస్తారు. అవును అదే చెప్తున్నా, మీకు నిజంగా నా అకౌంట్ రావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. నువ్వు కూడా ఏ శ్వేత, లే తింటది ఆమె ఫస్ట్, తిన్నాక ఆలోచిస్తుంది. నువ్వు కూడా నీ ఫోన్ లోకి కామెంట్ చేయి ఇప్పుడు ఆమె అకౌంట్ కావాలా వద్దా అని. నాకేం అవసరం. చెయ్యి ఫస్ట్, చెయ్యి చెయ్యి. అరే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఎందుకు అట్లా Friends కొట్టుకుంటారు కాదు. కావాలని చెప్పి. కాదు ఎంజాయ్ చేస్తున్నా నేను. నాకు అకౌంట్ గురించి నాకు అవసరం బి లేదు, నాకు ఫరక్ కూడా పడదు గైస్ అకౌంట్ గురించి. చదివైనా ఐ డోంట్ కేర్, నేను వ్యూ ఎంజాయ్ చేస్తున్నా అంతే. సరే పోనీ ఓవల్ సపోర్ట్ చేయకపోయినా నేను చేస్తా ఏం టార్చర్ అనుభవిస్తున్నాను నేనైతే. నీడ కూర్చో నిజంగా నీళ్లు తాగనిస్తలే. నా నేను టైర్ వేసుకుని ఇక టైర్ చేంజ్ చేయడానికి పోవాలి. నేను వస్తాను నీతోనే. నేను టైర్ చేంజ్ చేసుకుని డ్యూక్ కి టైర్ మొత్తం ఆ రోజు బర్నౌట్ కొట్టినాం గైస్. బర్నౌట్ నాకు ఏమైంది తెలుసా, నేను మధ్యలో ఆఫీస్ కి బండి తీసుకోబోతా, అక్కడ గుద్దేసిన నేను ఒక అంకుల్ కి తీసుకో చెప్పడం మర్చిపోయినా అసలుకి. ఆ వీడియో క్లిప్ తీద్దాం అనుకున్నా ఇట్లా, కాకపోతే ఫోన్ పాకెట్ ఉండే నేను తీయలేదు. ఆఫీస్ కి లేట్ అవుతుందని నేను వెళ్ళిపోయినా, అసలు నీకు చెప్పడమే మర్చిపోయినా. నన్ను కొడతారు, నా బండిని కొడతారు, చూడు కాలకడ కింద నన్ను కొడతారు, నా బండిని కొడతారు. ఏంది మీ డాడీ నువ్వు ఫ్యామిలీ మొత్తం. నేనేం ఇంటెన్షనల్లీ చేస్తలేదు మనిషి. ఆ మూతి తుడుచుకో మొత్తం, నువ్వు అనుక తిన్నావు. పోమా చీకటి అవుతుంది గాయస్. చీకటి ఇక్కడ ఎక్కువసేపు ఉంటే పోలీసులు వస్తారు అనమాట. పోలీసులు వచ్చి ఫైన్ వేస్తారు.